శతమానం భవతి. చెప్పండి. ఏంటే 10 పిచ్చి కుక్కలు ఒకేసారి కరిచినట్టు ఏంటి అరుపులు? నీకు నా అరుపే వినపడుతుంది. పైన జరుగుతున్నది కనపట్టలేదు. భాను కార్తీక్ ని తోసేసింది. అయ్యో, పద. కార్తీక్, ఒరే కార్తీక్. అలాగే విశ్వనాథం గారు, మీరు చెప్పాక కాదనేదేముంది, తప్పకుండా వస్తాం. సరే అండి, ఉంటా. ఊరుకో భాను, ఏం కాలేదు కదా, రిలాక్స్. ఏంటి బాను, ఏం జరుగుతుంది? అసలు నీకు బుద్ధుందా? పొరపాటుని వీళ్ళు జరుగుంటే ఈ పాటికి పరిస్థితి ఎలా ఉండేది? ఏంటి నీలిమా, భాను మీద అరుస్తున్నావేంటి? అసలేం జరిగిందో నీకేం తెలుసు? నేను మొత్తం చూశాను కార్తీక్. నువ్వు పడిపోయావు. బ్యాలెన్స్ కాసుకున్నావు కాబట్టి సరిపోయింది. పొరపాటున నువ్వు పడిపోయింటే ఈ భానుయే కదా నిన్ను తోసేసింది. నీకు భాను మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఇలాంటప్పుడు కూడా ఇలా కవర్ చేయడం కరెక్ట్ కాదు. ఏంట్రా ఇది ఏదేదో అంటుంది. అసలు ఏం జరిగింది? బామ్మా, అసలేమైందంటే ఇదేమో అరుస్తుంది, నువ్వేమో నోరు తెరవట్లేదు. అసలేం జరిగిందో చెప్పి చావండి. బామ్మా, ఏం కాలేదు. అనవసరంగా నీలిమనే ఇష్యూ చేస్తుంది. నేను బాను సరదాగా మాట్లాడుకుంటున్నాం. రొమాంటిక్ రోమియో జూలియట్ లాగా ఏదో ఒక గెస్చర్ ఫిక్స్ చేసుకున్నాం అంతే. నువ్వు చెప్పింది ఆ నీలి మొహంలాగే ఉంది. ఆ ఏడ్చేదేదో తెలుగులో ఏడు. అదే బామ్మ, ఇప్పుడు తాతయ్య నిన్ను ముద్దు పెట్టుకోబోతుంటే నువ్వేం చేస్తావు? చీపొండి అని తోచేస్తాను. ఇప్పుడు భాను కూడా అదే చేసింది. అందరం కలిస్తేనే ఏ సంస్థ అయినా అభివృద్ధి చెందేది. మనం డబ్బుని పెట్టుబడిగా పెడతాం, వాళ్ళు శ్రమని పెట్టుబడిగా పెడతారు. అప్పుడే సంస్థ అనేది నెంబర్ 1గా ఉంటుంది. అందుకే మన దగ్గర పనిచేసే వాళ్ళని కూడా మన వాళ్లలాగా చూడటం అనేది మన ధర్మం. మేమందరం తప్పకుండా వెళ్తున్నాం. నువ్వు చెప్పాక ఇంకా ఇంట్లో కాదనే వాళ్ళు ఎవరుంటారు? అలాగే వెళ్దాం ఊర్మిళ. అందరం వెళదాం, కానీ భాను కార్తీక్ అక్కర్లేదు. వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉంటారు. అది కాదు బామ్మ. ఏంటే కాదు? నా నిర్ణయాన్నే కాదనేంత ధైర్యం వచ్చిందా నీకు? మీ అత్తగారు ఏం చెప్పినా వింటావని నాకు తెలుసు, కానీ నేనేం చెప్పినా మీ అత్తగారు వింటుంది. ఏం ఊర్మిళ, కాదంటావా? నువ్వెందుకు చెప్తున్నావో మమ్మీ కూడా అర్థమైందిలే బామ్మ. ఈ విషయంలో మేమందరం నీకే సపోర్ట్ చేస్తాం. అసలు ఏమైంది మీకు? బాను, బామ్మ చెప్తుంది కదా మనం అవసరం లేదని. పెద్దవాళ్ళ మాట గౌరవించడం మన పద్ధతి.
బామ్మ నాకు కూడా పనుంది, నేను రాను. రాయిని రాజుని చేస్తే రాజ్యాన్ని కూడా శిలగా మారమని చెప్పిందంట. అలా ఉంది నీ పద్ధతి. నీకేవు రాజకార్యాలు మండిపోయాయి, నువ్వు రానంటున్నావు. అందరం వెళుతున్నాం, కార్తిక్ భాను మాత్రమే ఇంట్లో ఉంటారు. కాదు కూడదన్నావంటే నా సంగతి తెలుసుగా. అదేంటి నీలిమా, అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాన్ని నువ్వు ఖచ్చితంగా పాటిస్తావు కదా. మరిప్పుడు ఎందుకు రానంటున్నావు? అంటే అత్తయ్య మాట అంటే నీకు లెక్కలేదా? ఈ పార్దోకుడు నన్ను బుక్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నాడు. అబ్బే అదే లేదు, పనుంది అంటే నేను రావటం మానేస్తానని కాదు, పని చూసుకుని వచ్చేస్తాను. సరే సరే, అందరం వెళుతున్నాం, వీళ్ళిద్దరు ఇంట్లో ఉంటారు. వెళ్దామా? మనిద్దరమే ఉన్నాం. అవును, ఇంట్లో మన ఇద్దరమే ఉన్నాము, కానీ ఇంట్లో చాలా పనులు కూడా ఉన్నాయి. మీరు వెళ్ళి గదిలో పడుకోండి, నేను పని చేసుకోవాలి. బాను బాను బాను, ఏంటిది? వాళ్ళేదో మనకి ప్రైవసీ ఇద్దామని అందరూ వెళ్ళిపోతే నువ్వేంటి ఇలా అంటున్నావు? బాను 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 బాను, భాను, మీ ఇద్దరికి ప్రైవసీ ఇద్దామని ఆ ముసల్ది పెద్ద ప్లానే వేసింది. నన్ను ఇంట్లో ఉండనివ్వకూడదని నాకే వార్నింగ్ ఇచ్చింది. కానీ నేనేంటో బామ్మకి తెలియకపోయినా నీకు తెలుసు కదా. వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావు? నీ జీవితంలో సంతోషానికి నేను ఒప్పుకుంటానని ఎలా ఊహించావు? ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించావు, కానీ కెమెరాలు లేని ప్లేస్లోంచి నేను వస్తానని నువ్వు ఊహించలేకపోయావు. బాను బాను, ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తాను. ఏంటి బాను మళ్ళీ అక్కడికి? చిన్న పనుందండి, ముందు ఆ పని పూర్తి చేశాకే మన ఇద్దరం ఒకటవ్వాలి. అదే ఇంటికి శుభం కూడాను. నేను వస్తానని చెప్పాను కదా, మీరు వెళ్ళి రూమ్లో వెయిట్ చేయండి.